రైట్ మరో బ్రేకింగ్ వస్తుంది. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యిపై దేశవ్యాప్తంగా కూడా రగడ జరుగుతున్న వేళ టీటీడీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అర్చకులు వేద పండితులతో సమావేశం తర్వాత మహాశాంతి యోగం నిర్వహించాలని కూడా నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం చేయనున్నారు. ప్రస్తుతం తిరుమల లడ్డులో ఒక కల్తీ నెయ్యిపై దేశవ్యాప్తంగా రగడ జరుగుతుంది. మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి టీటీడీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం టీటీడీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అర్చకులు వేద పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలిసి ఒక యాగం చేయాలని అయితే నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సమావేశంలో ఏం చేయబోతున్నారు? మోనిషా, కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదంతో పాటు నైవేద్యంలో వినియోగించిన నేపథ్యంలో ఏదైతే ల్యాబ్ టెస్టింగ్స్ ద్వారా స్పష్టంగా ఆధారాలు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభిప్రాయాల్లో కొంత భేదం కలిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎలాంటి శాంతియాగం నిర్వహించాలి, ఎలాంటి సంప్రోషణ నిర్వహించాలా అన్న కార్యక్రమాల మీద నిన్న 2 సార్లు ఏదైతే తిరుపతి టీటీడీ ఈవో శ్యామలరావుతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన దీనిపైన ఒక నిర్ణయం తీసుకోండి, అక్కడ ఉన్న ఆగమ శాస్త్ర సలహాదారులతో పాటు అదేవిధంగా అధికారులు, ముఖ్యంగా సీనియర్లు, గతంలో పనిచేసిన సీనియర్ అధికారులు, అర్చకులు, అదేవిధంగా సీనియర్ అర్చకులు ఎవరైనా ఉంటే వారందరి సలహాలు సూచనల మేరకు ఎలాంటి చర్యలు, సంప్రోక్షణ చర్యలు చేపట్టాలి, ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న విషయం మీద ఒక సమావేశం ఏర్పాటు చేయండి అని సీఎం ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం నుంచి టీటీడీ ఏడీ బిల్డింగ్లో సుమారు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ సంబంధమైన ఇటు ఆగమశాస్త్ర సలహాదారులతో పాటు ఇటు వేద పండితులు, అర్చకులు, అర్చకులు, ఇతర అధికారులతోనూ, సీనియర్ అధికారులతోనూ సమావేశం టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడారు. ఈ సందర్భంగా మహాశాంతి యోగం నిర్వహించాలని, ఒక 3 రోజుల పాటు యాగం నిర్వహించాలని అధికారులు నిర్ణయించుకున్న నేపథ్యం, ఏదైతే వారు సలహా సూచనలు చెప్పిన నేపథ్యం. అయితే ఏదైతే మఠాధిపతులు, పీఠాధిపతులు, ముఖ్యంగా శంకరాచార్యులు ఏర్పాటు చేసిన పీఠాధిపతులు తిరుమల ఆలయంతో అనేక సంబంధాలు కలిగి ఉన్నారు. ముఖ్యంగా కంచి కామకోటి పీఠాధిపతి అయిన చినజీఆర్ స్వామి రెగ్యులర్గా స్వామివారి దర్శనానికి వస్తుంటాడు. అంతేకాకుండా ఇక్కడ జరిగే వ్యవహారాల్లో ఆయన పాత్ర కీలకమైంది. ఆయన సలహా సూచనలు కూడా తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మొత్తం దేశంలోని ప్రముఖ పీఠాధిపతుల యొక్క సలహా సూచనల మేరకే భవిష్యత్తులో ఎలాంటి యాగం నిర్వహించాలన్న విషయం మీదనే చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి సీఎంతో మాట్లాడి ఆ తర్వాత సీఎం సమక్షంలో పీఠాధిపతుల సమావేశం ఏర్పాటు చేస్తారా, లేకపోతే టీటీడీ అధికారుల సమావేశం ఏర్పాటు చేస్తారా అన్న విషయం తేలాల్సింది. ముఖ్యంగా ధార్మిక పరిషత్తో పాటు ధర్మ ప్రచార పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 2 పరిషత్తుల యొక్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి తొందరలో ఒక సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద అది మహాశాంతి యాగమా లేకపోతే సంప్రోక్షణ అన్న కార్యక్రమం పూర్తిగా తెలియదు. అయితే ఏదైతే పవిత్రోత్సవాల పేరుతో ప్రతి ఏడాది స్వామివారి ఆలయంలో ఎలాంటి ఏదైనా అనుకోకుండా జరిగిన తప్పులను సరిదిద్దడానికి పవిత్రోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఇది తెలిసి జరిగిన తప్పు కాబట్టి దీనికి ఎలాంటి సంప్రోక్షణ చేయాలి, ఎలాంటి శాంతి చేయాలి అన్న విషయం మీదనే ఇప్పుడు పీఠాధిపతులతో చర్చించే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టు ఏదైతే టీటీడీ ఈవో కానీ అదనపు ఈవో కానీ ఈ విషయాల మీద మొత్తం దీనికి ఏదైతే ఆగమ శాస్త్ర సలహాదారులతో పాటు వేద పండితులు, అర్చకులతో సమావేశాలు నిర్వహించారు. దీంతోపాటు గతంలో పనిచేసిన అధికారులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈ విషయాన్ని తీసుకుని రేపు సాయంత్రానికి ఈవో ఒక స్పష్టమైన నిర్ణయాన్ని మీడియాకు తెలియజేస్తారని సీనియర్ అధికారులు అంటున్నారు. మరోవైపు దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులతో కూడా ఈ సమావేశం యొక్క వివరాలను తెలుసుకోవడానికి, వారికి ఈ సమాచారాన్ని అందించి వారి యొక్క సలహా సూచనలు కూడా తెలుసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతోపాటు వారితో కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే వారందరినీ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయాలా, ప్రత్యేకంగా వారితో మాట్లాడాలా అన్న విషయం మీదనే ప్రస్తుతం చర్చ నడుస్తుంది. అయితే సీఎం మాత్రం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఈవోను ఆదేశించిన నేపథ్యంలో ఇందుకోసం కసరత్తు జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు స్థానికంగా ఏదైతే టీటీడీలో గతంలో పనిచేసిన ఆగమ శాస్త్ర పండితులు, వేద పండితులు, అదేవిధంగా అర్చకులు, ప్రధాన అర్చకుల కుటుంబాల వారితో సంప్రదింపులు జరిపారు. దీంతోపాటు గతంలో పనిచేసిన టీటీడీలో కీలకమైన పదవుల్లో ఉండి
స్వామివారి సేవలో ఉన్న వారందరితో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రస్తుతం ఎలాంటి సంప్రోక్షణ శాంతి నిర్వహించాలా అన్న విషయం మీదనే చర్చ నడుస్తుంది. మొత్తం మీద రేపు సాయంత్రానికి కీలకమైన నిర్ణయాన్ని అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.